హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ ఆన్లైన్. సో మనం ఈరోజు టాపిక్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ మీన్స్ డైరెక్టర్. ఈరోజు మనం కొన్ని టాపిక్స్ కవర్ చేద్దాం. సో కంటెంట్స్: క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ అండ్ removal of directors. So let's begin without wasting our time. So according to Company Act 2013, క్వాలిఫికేషన్స్ ఆఫ్ డైరెక్టర్, యాక్చువల్లీ కంపెనీ యాక్ట్లో డైరెక్టర్ ఇస్ ఒక క్వాలిఫికేషన్స్ ఎక్కడ మెన్షన్ చేసి లేవు. బట్ ఇన్ సమ్ కేస్ ఒక డైరెక్టర్ని అపాయింట్ చేయాలంటే దేర్ ఆర్ సమ్ క్వాలిఫికేషన్స్ అకార్డింగ్ టు ద ఓల్డ్ లాస్. ఓకేనా, అవేంటో మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్, ఎ డైరెక్టర్ మస్ట్ బీ అన్ ఇండివిజువల్. ఒక డైరెక్టర్ అనేవాడు ఇండివిజువల్ ఉండాలి. అంటే డైరెక్టర్కి కార్పొరేట్ కంపెనీస్తో లేదా అసోసియేషన్స్తో, ఫార్మ్స్తో ఎలాంటి లింక్ అనేది ఉండకూడదు. హీ మస్ట్ బీ అన్ ఇండివిజువల్ పర్సన్. న్యూగా ఉండాలి, మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, కొత్తగా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, ఎ డైరెక్టర్ షుడ్ బీ ఎ సాల్వెంట్ పర్సన్. సో బేసికలీగా సాల్వెంట్ పర్సన్ అంటే ఆ డైరెక్టర్ అనేవాడు పవర్ని యూస్ చేసేలా ఉండాలి. అంటే పవర్ని కరెక్ట్గా యూస్ చేసి మేనేజ్మెంట్ని కరెక్ట్గా పెట్టేలాగా ఉండాలి. ఒక సాల్వెంట్ పర్సన్, సౌండ్ మైండ్ ఉండాలి. ఓకేనా, సో కంపెనీలో ఎలాంటి హార్డ్ డిసిజన్స్ తీసుకోగలగాలి. ఓకేనా, అలాంటి పర్సన్ ఉండాలి, అంటే సాల్వెంట్ పర్సన్ ఉండాలి. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్, హీ మస్ట్ హోల్డ్ షేర్స్. డైరెక్టర్ అనేది కంపల్సరీగా కంపెనీ యొక్క షేర్స్ తీసుకోవాలి. కంపెనీ యొక్క షేర్స్లో తన షేర్ అనేది ఉండాలి. అండ్ ఫోర్త్ పాయింట్, హీ మస్ట్ హోల్డ్ డిఐఎన్, అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది తీసుకోవాలి ఆయన. ఓకేనా, అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత లేదా బిఫోర్ అపాయింట్మెంట్ ఆ డైరెక్టర్ అనే రిజిస్టర్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పేసి. ఓకేనా, అండ్ లాస్ట్ పాయింట్, సైన్ ఆఫ్ మెంబర్స్ టు అపాయింట్మెంట్. అంటే ఆ డైరెక్టర్ని ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో, బోర్డ్ మెంబర్స్, షేర్ హోల్డర్స్ ఎవరైతే ఎంతమందికి అపాయింట్ చేస్తున్నారో వాళ్ళందరి ఒక సిగ్నేచర్ అనేది ఒక పిటిషన్ మీద సైన్ చేసి ఆయనని అపాయింట్ చేయాలి. సో బేసికలీ ఈ 5 క్వాలిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అపాయింట్మెంట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ డైరెక్టర్లో. ఓకే, సో నెక్స్ట్ టాపిక్, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ డైరెక్టర్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. ఎందుకు చేసేస్తారు చూద్దాం. ఇఫ్ హీ ఈస్ అన్సౌండ్ మైండ్ ఇన్ కాంపిటీషన్, అంటే డైరెక్టర్ వేరే ఒక మెంబర్స్ ఎవరైతే ఉంటారో, వేరే డైరెక్టర్స్ ఆర్ వేరే షేర్ హోల్డర్స్ ఎవరైతారో వాళ్ళకి కాంపిటీషన్లో ఈయన అన్సౌండ్ మైండ్ ఉన్నాడు, అంటే పాజిటివ్ రెస్పాన్స్ లేదు అండ్ నెగిటివిటీ ఉన్నది, ఇంకా డిసిజన్స్ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు ఈ డైరెక్టర్ని డిస్క్వాలిఫై చేసేస్తారు బోర్డ్ మెంబర్స్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, హీ హ్యాస్ అప్లైడ్ ఫర్ అడ్జస్టికేటెడ్. ఓకేనా, అంటే డైరెక్టర్ అనేవారు కంపెనీలో మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోతున్నారు, అంటే టైంకి ఏ వర్క్ కూడా సరిగ్గా జరపలేకపోతున్నారు, అంటే మేనేజ్మెంట్ రైట్స్ డిసిజన్స్ తీసుకోలేకపోతున్నారు. అలాంటి అప్పుడు డైరెక్టర్ అనేవాడు అడ్జస్టికేటెడ్ అని అప్లై చేస్తారు, అంటే టైం మేనేజ్మెంట్ సరిగ్గా జరగట్లేదని. అలాంటి టైంలో కూడా బోర్డ్ మెంబర్స్ డైరెక్టర్ని డిస్క్వాలిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్, హీ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై కోర్ట్. అంటే డైరెక్టర్కి కోర్టుతో ఎలాంటి సంబంధం ఉండకూడదు, అంటే కోర్టులో ఎలాంటి కన్విక్షన్స్ లేదా కన్విక్టెడ్ పర్సన్ అయి ఉండకూడదు, ఎలాంటి వేరే కేసెస్కి సంబంధించి ఉండకూడదు, అంటే ఇతను ఇండివిజువల్గా ఉండాలి, ఈయన పైన ఎలాంటి కోర్ట్కి రిలేషన్స్ అనేది ఉండకూడదు. ఓకేనా, సో థర్డ్ పాయింట్, ఆర్డర్ ఆఫ్ కోర్ట్. ఇన్ సమ్ కేసెస్ డైరెక్టర్ని బోర్డ్ ఒక లా అంటే గవర్నమెంట్ ఒక ఆర్డర్ మీద డిస్క్వాలిఫై చేసేస్తారు. ఎందుకు? మేబీ హీ హ్యాస్ అటెంప్ట్ సమ్ క్రైమ్ ఆర్ సమ్ ఇల్లీగల్ థింగ్, అందుకే ఆయన డిస్క్వాలిఫై చేసేస్తారు. ఓకేనా, అండ్ ఫిఫ్త్ పాయింట్, అన్పెయిడ్ కాల్స్ ఇన్ షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్గా డైరెక్టర్ షేర్స్ తీసుకున్నాడు కానీ ఇంకా దానికి పేమెంట్ చేయలేదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా డైరెక్టర్ని డిస్క్వాలిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్ పాయింట్, నాట్ గెట్ ద డిఐఎన్. అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా జనరేట్ చేసుకోలేకపోతే, అంటే చూపించకపోతే, సబ్మిట్ చేయకపోతే ఆయన డిస్క్వాలిఫై చేసేస్తారు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్. So according to the
సెక్షన్ 152 ఫస్ట్ డైరెక్టర్ అనేవారు కంపెనీలో ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్ అవ్వచ్చు, హయ్యర్ అథారిటీస్ అవ్వచ్చు, లేదా హయ్యర్ పేడప్ షేర్ క్యాపిటల్ వాళ్ళు కూడా అవ్వచ్చు అకార్డింగ్ టు సెక్షన్ 152. బట్ సెకండ్ డైరెక్టర్ని యాన్యువల్ జనరల్ మీటింగ్లో అపాయింట్ చేస్తారు. సెకండ్ డైరెక్టర్ ఆర్ మేబీ ద ఒరిజినల్ డైరెక్టర్. అప్పటిదాకా ఫస్ట్ డైరెక్టర్ మాత్రం ఎవరైనా హయ్యర్ పేడప్ అథారిటీ కావచ్చు కంపెనీలో. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, యాన్యువల్ జనరల్ మీటింగ్. అందరూ షేర్ హోల్డర్స్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో డైరెక్టర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దాన్ని యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటారు. సో థర్డ్ పాయింట్, అపాయింటెడ్ బై అడిషనల్ డైరెక్టర్స్. కంపెనీలో అడిషనల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే షేర్ హోల్డర్స్, వేరే అథారిటీస్ ఎవరైతే ఉంటారో కంపెనీకి రిలేటెడ్గా, వాళ్ళు డైరెక్టర్ని అపాయింట్ చేయొచ్చు. ఫోర్త్ పాయింట్, ఇన్ క్యాజువల్ వేకెన్సీస్. సమ్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా థింగ్స్ జరుగుతాయి, లైక్ చనిపోవడం లేదా ఇల్నెస్ ఏమైనా కావచ్చు డైరెక్టర్స్తో కూడా. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో కూడా క్యాజువల్ వేకెన్సీస్ ఉన్నప్పుడు వేరే డైరెక్టర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్, అపాయింట్మెంట్ బై థర్డ్ పార్టీస్, లైక్ డిబెంచర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, ఈక్విటీ హోల్డర్స్, ఓకేనా, వేరే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, వాళ్ళు కూడా ఈ డైరెక్టర్ని అపాయింట్ చేయొచ్చు. ఇన్ సమ్ కేసెస్, ఓన్లీ ఇన్ సమ్ కేసెస్, లైక్ వాళ్ళు థర్డ్ పార్టీస్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ రైట్స్ ఉండవు, బట్ ఇన్ సమ్ కేసెస్ షేర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? లాస్ట్ పాయింట్, అపాయింట్మెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్. ప్రైవేట్ కంపెనీ అయితే గవర్నమెంట్కి దీంట్లో ఎలాంటి సంబంధం ఉండదు, బట్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ సమ్ సిచ్యువేషన్స్లో డైరెక్టర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టర్ని అపాయింట్ చేస్తారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద పాయింట్స్. ఫైనల్ లాస్ట్ టాపిక్, రిమూవల్ ఆఫ్ డైరెక్టర్. అకార్డింగ్ టు ద సెక్షన్ 162, రిమూవల్ బై షేర్ హోల్డర్స్. సెక్షన్ 162 ద్వారా షేర్ హోల్డర్స్ డైరెక్టర్ని రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే, ఇఫ్ డైరెక్టర్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ ఇన్ ద కంపెనీ, అంటే డైరెక్టర్ ఆయన ఒక రెస్పాన్సిబిలిటీస్, ఆయన ఒక వర్క్ని కరెక్ట్గా చేయకపోతే షేర్ హోల్డర్స్ దగ్గర రైట్ ఉంటుంది. అకార్డింగ్ టు సెక్షన్ 169 వాళ్ళు డైరెక్టర్ని తీసేయచ్చు, రిమూవ్ చేసేయచ్చు కంపెనీ నుంచి. అండ్ నెక్స్ట్ పాయింట్, రిమూవల్ బై ట్రిబ్యునల్, అంటే కోర్ట్ అపాయింట్ చేస్తుందని చెప్పాను కదా. అలాగే అండర్ సెక్షన్ 242 ద్వారా కోర్ట్ కూడా డైరెక్టర్ని రిమూవ్ చేసేస్తుంది. ఏదైనా ఇల్లీగల్గా ఏదైనా కేసెస్ ఉంటే డైరెక్టర్ పైన, లేదా ఏదైనా వేరే ఇష్యూస్లో డైరెక్టర్ ఇన్వాల్వ్ అయి ఉంటే, కోర్ట్కి సంబంధించిన ఇష్యూస్లో డైరెక్టర్ ఇన్వాల్వ్ అయి ఉంటే, సో అలాంటి సిచ్యువేషన్లో డైరెక్టర్ని కూడా రిమూవ్ చేసేస్తారు. So thank you friends for watching this video. Please subscribe my channel and give a like. Thank you.